శని అండ్ బిహేవియర్. సో శని గ్రహము మొత్తము మనకున్న అన్ని గ్రహాలలోకి మిగిలిన గ్రహాలని ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగి వాటిచ్చే రిజల్ట్స్ని కూడా ఆపేయగలిగి లైఫ్లో ఎదగనీయకుండా చేయగలిగే అద్భుతమైన గ్రహం ఏదైనా ఉందంటే అది శని. ఎందుకంటే సాటర్న్ అంటే ప్రాక్టికాలిటీ, సెల్ఫ్ రియలైజేషను, డిసిప్లిను అండ్ క్లెన్లీనెస్. సో ఇవన్నీ కలిపి అంటే ఇంత ఆర్మీ మేజర్ అంటారు. అందుకే మనకి అంటే ఎలాంటి ప్లానెట్ అంటే ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ డిసిప్లిన్. మీ నుంచి లాట్ ఆఫ్ డిసిప్లిన్, డెడికేషన్, ప్రాక్టికాలిటీ, కష్టపడే తత్వాన్ని ఇన్నిటినీ మనకి శని ఇండికేట్ చేస్తూ ఉంటాడు. అయితే శనిని సాటిస్ఫై చేయడం ఎలాగా ఇప్పటికి నేను ఒక 100 వీడియోల్లో చెప్పుంటాను. సో ఆస్ట్రలాజికల్ రెమెడీస్ అయితే చాలా చెప్పాం మనము. సో శని జపం దగ్గర నుంచి శని తైలాభిషేకాల వరకు. అయితే ఇక్కడ నేను ఈరోజు చెప్పదలుచుకున్నది ఏంటంటే మీరు శనిని సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు. మీకు ఎలా తెలుసండి మాకు అర్థమైందో లేదో అంటే మన ఇండియన్ బిహేవియర్లోనే అర్థమవుతూ ఉంటుంది శనిని మనం సరిగ్గా అర్థం చేసుకోలేదు, ఆయన చెప్పిన విధంగా మనం పాటించట్లేదు అని. ఎందుకంటే ఈ ప్రశ్న నాకు ఎందుకు వచ్చింది అని అంటే మా అమ్మాయి తనకి కూడా ఎప్పుడైనా సరే అంటే స్పిరిచువల్ అండ్ రిలీజియస్ ఎప్పుడైనా ప్రాబ్లమాటిక్గా దేనిలో అయినా ప్రొఫెషనల్ లైఫ్లో ఆపర్చునిటీస్ విషయంలో ఎక్కడైనా సరే ఇబ్బంది పడుతున్నట్టు అనిపిస్తే వెంటనే చదువులో కూడా ఎప్పుడైనా చదువుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు తను ఏం చేస్తుందంటే శనివారం నాడు అంటే ఒక 5 శనివారాలు 7 శనివారాలు మీకు చెప్పినట్టే తనకు చెప్పిన ఏం చేస్తుంది, లేదా అవకాశం ఉన్నప్పుడు శనివారం నాడు తలస్నానం చేసి నువ్వుల నూనె అక్కడ పూజకు కావాల్సిన సామాన్లన్నీ తీసుకుని వెళ్ళి మంచిగా తైలాభిషేకం చేసుకుని చక్కగా అక్కడ ఈ పూలు పెట్టి అన్నీ చేసి తరువాత తను తీసుకెళ్ళిన వాటిల్లో మిగిలినవన్నిటి నేను ఎందుకంటే ప్లాస్టిక్ ఇవో కవరో ఇంకొకటో ఏవో పట్టుకెళ్తాం కదా, వాటన్నిటినీ జాగ్రత్తగా తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసి తర్వాత కాళ్ళు కడుక్కుని వస్తూ ఉంటుంది. ఇది తను రెగ్యులర్గా చేసేది. అయితే తను లాస్ట్ వీకు నన్ను ఒక ప్రశ్న అడిగింది. సో శనిని సాటిస్ఫై చేయడానికి ప్రదక్షిణాలు చేస్తాము, తైలాభిషేకాలు చేస్తాము, ఇన్ని చేస్తాం కదా, కానీ ఆయన బేసిక్గా ఏం అడుగుతాడు, నీట్గా ఉండమని అడుగుతాడు, బాధ్యతగా ఉండమంటాడు, చుట్టూ ప్రదేశాలని ఒక సేవకుడులాగా క్లీన్ చేయమని చెప్తాడు కదా. కానీ అమ్మ గుడికి వచ్చిన వాళ్ళందరూ నవగ్రహాల చుట్టూ తిరిగేస్తుంటారు, తైలాభిషేకాలు చేస్తారు, వాళ్ళ చేతిలో ఉన్నవన్నీ ఆ పక్కనే అంటే నవగ్రహాల పక్కనే పడేసి పోతూ ఉంటారు. అసలు వీళ్ళకి అది ఆయన ప్రభావం అర్థమైందా? ఎందుకంటే ఓ పక్కన శనిని సాటిస్ఫై చేయడానికి పూజలు చేస్తున్నారు, ప్రదక్షిణాలు చేస్తున్నారు, భయపడుతున్నారు, భక్తి చూపిస్తున్నారు, కానీ ఆయన ఏదైతే కోరుకుంటున్నాడో అది మటుకు అంటే ఆ గుళ్ళో ఉన్న ప్రిమిసెస్ని నీట్గా ఉంచాలి, చెత్త మనం ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు, మన చుట్టూతా శుభ్రంగా ఉంచుకోవాలి, అదేవిధంగా మన ఊరిని మన దేశాన్ని నీట్గా ఉంచుకోవాలి. ఈ కారణంతో అంటే మనలో శనిని మనం శ్రద్ధగా పాటించకపోవడం వల్లే మోస్ట్ ఆఫ్ ద ఇష్యూస్ అంటే ఒక పర్సన్ డే టు డే లైఫ్లో ఫేస్ చేసే ఇష్యూస్ దగ్గర నుంచి మనము అభివృద్ధిలో వెనకపడడం వరకును. ఎందుకంటే జీడిపి ఫిగర్స్లో 3rd, 4th, 5th మనం చెప్పుకోవచ్చు, కానీ మనం పాటించేది ఏంటంటే భక్తి ఎక్కువ, శ్రద్ధ తక్కువ. భక్తి ఎక్కువ, కర్మని పాటించే తక్కువ. మనకి భగవద్గీతలో కూడా చెప్పేది ఏంటంటే శ్రీకృష్ణుడు కర్మ సిద్ధాంతము అంటే నువ్వు కర్మని చెయ్యి, సకర్మని చెయ్యి అంటే నవగ్రహాలు కానీ భగవంతుడు కానీ చెప్పిన విధానాన్ని పాటించకుండా మనము భక్తితోటి పూజలు చేసేసి ఇన్ని చేస్తుంటాం. చిన్న ఎగ్జాంపుల్ ఇంకొకటి చెప్పిన దీనికి, మనకి పిల్లలు ఉంటారు కదా, మన పిల్లలు మనం చెప్పినట్టు వినాలి, అభివృద్ధిలోకి రావాలి, చక్కని అలవాట్లతోటి లక్షణాలతోటి ఉండాలని మనం కోరుకుంటాం. ఓకే, అంటే ఏంటి, వాళ్ళు చదువులో ముందుండాలి, రేపొద్దున మంచి ఉద్యోగాలు చేయాలి, అట్లానే సొసైటీలో మంచి వ్యక్తుల కింద ఉండాలి అని కోరుకుంటాము. కానీ వాళ్ళు అలా చేయకుండా చేయాల్సిన అల్లరి పనులన్నీ చేసి చదువు సంధ్య లేకుండా పనికిమాలిన పనులన్నీ చేస్తూ 24 గంటలు మనమంటే చాలా ప్రేమ, మా అమ్మ మా నాన్న అంటే చాలా ప్రేమ, చాలా భక్తి, వాళ్ళు చాలా మంచివాళ్ళు, నేను వాళ్ళని వదిలి ఉండలేను అని చెప్తూ ఉన్నారనుకోండి, మీకు ఏమనిపిస్తుంది? ఇటువంటి పిల్లల్ని కన్నందుకు బాధ అనిపిస్తుందా? వాళ్ళకి ఏం చేయాలో చేయకుండా ప్రేమ అనే అమాయకత్వంలో బతుకుతున్నందుకు జాలి అనిపిస్తుందా? మనం దేవుడితో చేస్తున్నది కూడా ఇదే. అంటే ఏం చేస్తున్నాం అంటే కర్మని వదిలేసి
చేయాల్సిన పనిని చేయకుండా, ఎందుకంటే రెండు ఉండాలి, అది ఉండాలి ఇది ఉండాలి. అంటే తల్లిదండ్రులు అంటే ప్రేమ లేని పిల్లలు ఎంత అభివృద్ధి చెందినా ఉపయోగం ఉండదు. అలానే తల్లిదండ్రులు అంటే ప్రేమ మాత్రమే ఉండి అభివృద్ధి ఏమీ లేకుండా వాళ్ళు పుట్టినందుకు ఏది సాధించకుండా ఉన్నా ఉపయోగం లేదు. అంటే ఈ రెండు హ్యాండ్ బై హ్యాండ్ నడవాల్సినవి. అంటే రెండు కళ్ళ లాంటివి, రెండు చేతులు లాంటివి, రెండు కాళ్ళ లాంటివి. అంటే రెండు కోఆపరేషన్ తోటి నడవాలి. సో తను అడిగిన ఒక చిన్న ప్రశ్న అనేది అసలు దాన్ని డీకోడ్ చేస్తే జీవితంలో మనం చేయాల్సిన అంటే నేను ఇన్ని సంవత్సరాలు ఆస్ట్రాలజీ రిలేటెడ్ చెప్పినా, రెమెడీస్ చెప్పినా, ఏం చెప్పినా కూడాను అసలు డే టు డే లైఫ్లో మనము, ఎందుకంటే మిగిలిన గ్రహాలతోటి కన్నా శని గ్రహంతో మనము ఎంతో అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే మీకు అందరికన్నా రిచెస్ట్ పర్సన్ని చేయగలిగేది శనిగ్రహమే. అందరికన్నా మన పూర్గా అంటే ఏవీ లేని దరిద్రులుగా మార్చేయగలిగేది కూడా శనే. మీకు సూపర్ రిచ్ పీపుల్ చూస్తే సాటర్న్ ఇచ్చేదే ఉంటుంది. ఎందుకు? లాంగ్ టైమ్ ఇండస్ట్రియలిస్టులు, లాంగ్ టైం పొలిటీషియన్స్, లాంగ్ టైం ఫిల్మ్ ఇండస్ట్రీ, లాంగ్ టైం అవన్నీ ఎక్కడొస్తాయి? మిగిలిన గ్రహాలకి శని కోఆపరేట్ చేయడం వల్ల వచ్చేవి. ఏవి చేయకుండా సక్సెస్ కాని వాళ్ళు ఉంటారు, ఎన్ని చేస్తున్నా సక్సెస్ కాని వాళ్ళు కూడా ఉంటారు. అది ఎప్పుడు? శనిగ్రహము అనుగ్రహము లేనప్పుడు. సో మనము పూజించటంతో పాటు మనం చేయాల్సిన పని కూడా చేయాలి. అంటే తల్లిదండ్రులని ప్రేమించే వాళ్ళగానే కాకుండా మనకి మనం సక్సెస్ఫుల్గా కూడా ఉండాలి. సో భగవంతుడితో కూడా ఇదే రకమైనటువంటి బంధం మనకు ఉంటుందంటే ఓన్లీ పూజ చేసేసి చుట్టూతో ఉన్న ప్రదేశాలన్నీ పాడు చేసేసేయడము, శుభ్రంగా తీసుకెళ్ళి నదుల్లో అన్నీ కలిపేయడము, ఇటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా మనము చేసిన పూజ ప్లస్ మనం చేసిన మెసప్ మైనస్ అయ్యి మొత్తం మళ్ళీ జీరోనే మిగులుతుంది మనకి. కాబట్టి చేసిన పూజ ప్లస్లోనూ మన కర్మ కూడా ప్లస్లోనూ ఉన్నప్పుడు రెండూ కలిసి మనకి 2 అవుతాయి. లేకపోతే అది ప్లస్ ఇది మైనస్ అయ్యి 2 కలిపి 0 అవుతాయి. దానివల్ల ఎంత చేసినా, ఎంత భక్తి ప్రదర్శించినా, ఏమి చేసినా ఏమీ ఉపయోగం లేదు అన్న స్టేజ్కి వెళ్ళిపోతారు. కాబట్టి ఈ రెండింటినీ హ్యాండ్ బై హ్యాండ్ తీసుకెళ్ళగలిగినప్పుడు తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. శని భగవానుడు 100% సాటిస్ఫై అయ్యేది మన కర్మతోటి, మన భక్తితోటి, రెండింటినీ కలిపినప్పుడు అది అద్భుతంగా ఉంటుంది. సో ఇది ఒక జనరల్ టాపిక్. సో పిల్లలు అడుగుతారు, నన్ను స్టూడెంట్స్ అడుగుతారు, మీరు అడుగుతారు. సో దీనిలో లైక్ కామెంట్స్లో అన్నిటినీ కలిపి సందర్భం వచ్చినప్పుడల్లా చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. ఓకే గాయ్స్, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. బాయ్.